హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మొదటి పేపర్లో సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి 76వ ప్రశ్న నుంచి 100వ ప్రశ్న వరకు కూడా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలను డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న ఈ సెక్షన్ బిలో 76వ ప్రశ్న చూడండి. 76వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులు రాజ్యాంగానికి జోడించాయి అంటే స్వరణ్ సింగ్ కమిటీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులు అనేవి రాజ్యాంగంలో జోడించబడ్డాయి. ఇక 77వ ప్రశ్న చూడండి, చాలా ఇంపార్టెంట్ ఉన్న ప్రశ్న ఇవ్వడం జరిగిందండి. లౌకిక సెక్యులర్ అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు అంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఈ యొక్క సెక్యులర్ అనేటువంటి పదాన్ని నాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగంలో చేర్చారు. కాబట్టి గుర్తుంచుకోండి, 42వ రాజ్యాంగ సవరణ చట్టం అది ఏ సంవత్సరంలో చేశారు అంటే 1976 అని గుర్తుంచుకోండి. ఇదండి. మరొక ప్రశ్న చూడండి, 78వ ప్రశ్న, ఒకవైపు జాబితా 1 ఇచ్చి మరొక వైపు జాబితా 2 ఇచ్చి జతపరచమన్నాడు. ఇందులో అత్యవసర నిబంధనలు వచ్చేసి మనం భారత ప్రభుత్వ చట్టం 1935, అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ వచ్చేసి జర్మనీ రాజ్యాంగం నుంచి, అదేవిధంగా ఉమ్మడి జాబితా భావన వచ్చేసి ఆస్ట్రేలియా, అదే ఏకపౌరసత్వం వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ అండి. ఇందులో ఆన్సర్ వచ్చేసి A3, B4, C2, D1 అండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక 79వ ప్రశ్న చూడండి, 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011కు సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరైనవి అంటే సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా మరియు రక్షణ ఇవ్వబడ్డాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కును మార్చారండి. 19 క్లాస్ సి కరెక్టే. రాజ్యాంగానికి XB అనే కొత్త భాగాన్ని జోడించింది అంటే ఇది కాదండి, 9B అని గుర్తుంచుకోండి. 9B అనే కొత్త భాగాన్ని జోడించింది. ఆర్టికల్ 43B కింద కొత్త నిర్దేశక సూత్రం జోడించబడింది అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ABD అని గుర్తుంచుకోండి. ఇది కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రశ్న, 80వ ప్రశ్న చూడండి. 80వ ప్రశ్న ఏమిచ్చారంటే భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ణించారు అంటే ఆర్టికల్ 32ని భారత రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా అభివర్ణించడం జరిగింది. ఇక 81వ ప్రశ్న అండి, భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అంటే నవంబర్ 26, 1949న ఆమోదించగా జనవరి 26, 1950 సంవత్సరంలో రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ఇక 82వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్తో వ్యవహరిస్తుందని అడుగుతున్నాడండి. 82వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ ఎగ్జిక్యూటివ్తో వ్యవహరిస్తుందంటే పార్ట్ 5 అండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు కనుక పరిశీలిస్తే పార్ట్ 4 అనేది ఆదేశిక సూత్రాలు, పార్ట్ 7 అనేది కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పార్ట్ 5 వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గురించి, పార్ట్ 6 అనేది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పార్ట్ 5 అండి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇక 83వ ప్రశ్న చూడండి, భారత రాజ్యాంగంలో తొలిత ఒరిజినల్ ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయంటే ప్రారంభంలో 8 షెడ్యూల్ అనేవి ఉండడం జరిగాయి. ఆ తదుపరి మరికొన్ని షెడ్యూల్ అయితే చేర్చారండి. ప్రస్తుతం 12 షెడ్యూల్ అనేవి రాజ్యాంగంలో ఉండడం జరిగాయి. 8 షెడ్యూల్ ఉండే 9వ షెడ్యూల్గా భూ సంస్కరణలు, 10వ షెడ్యూల్గా పార్టీ ఫిరాయింపులు, 11వ షెడ్యూల్గా స్థానిక సంస్థలు, 12వ షెడ్యూల్గా పట్టణ స్థానిక సంస్థలు చేర్చారు. ఇక 85వ ప్రశ్న చూడండి. ఇక 84వ ప్రశ్న, భారత మానవ హక్కుల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1993లో ది మానవ హక్కుల కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 1993 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక 85వ ప్రశ్న చూద్దామండి. 85వ ప్రశ్న, జతపరచండి అడిగాడు. ఎస్టీల జాతీయ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు అంటే మాత్రం కున్వర్ సింగ్ అండి. అదేవిధంగా మైనార్టీ జాతీయ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మొహమ్మద్ సర్దార్ అలీ ఖాన్, అదే ఎస్సీల జాతీయ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు అంటే సూరజ్ బాను, బీసీల జాతీయ కమిషన్ చైర్మన్గా RN ప్రసాద్ గారు. వీరందరూ కూడా మొదటి అధ్యక్షులుగా ఆయా కమిషన్లకు పనిచేశారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక 86వ ప్రశ్న చూడండి, క్రింది ప్రకటనలో ఏది సరైనది అని అడుగుతున్నాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 అనేది శాసనం యొక్క అవశేష అధికారాలు చేర్చబడ్డాయి అన్నాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి.
స్టేట్మెంట్ చూడండి. రాష్ట్రం మరియు ఉమ్మడి జాబితాలో ఏదైనా అంశంపై పార్లమెంటుకు ప్రత్యేక అధికారాలు ఉంటాయన్నాడు. ఇది కూడా కరెక్ట్ అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఇక 87వ ప్రశ్న చూడండి. 87వ ప్రశ్నను కూడా జతపరచండి అడిగారు. ఒకవైపేమో రిట్ ఇచ్చి మరొక వైపేమో దాని యొక్క అర్థం అడగడం జరిగింది. కోవారెంటో అంటే దాని యొక్క అధికారం ఏ అథారిటీ ద్వారా అని అర్థం అండి. మాండమస్ అంటే మేము ఆదేశిస్తున్నామని అర్థం. మూడవది హెబియస్ కార్పస్ అంటే మాత్రం దేహాన్ని కలిగి ఉండడం. ఇక నాలుగవది వచ్చేసి సెర్షియోరీ అండి. సెర్షియోరీ అంటే ధృవీకరించబడాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి A2, B3, C4, D1 అనేది ఆప్షన్స్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. ఇక 88వ ప్రశ్న చూడండి. న్యాయపరమైన క్రియాశీలత జ్యుడిషియల్ యాక్టివిజం భావనను ఎక్కడ ఉద్భవించింది మరియు అభివృద్ధి చేయబడింది అంటే అమెరికా దేశం అని గుర్తుంచుకోండి. USA ఆప్షన్ 1 అనేది కరెక్టు. ఇక 89వ ప్రశ్న. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలను నిర్వహిస్తుందంటే ఫస్ట్ ఆప్షన్ అండి స్థానిక సంస్థలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక 90వ ప్రశ్న చూడండి. పంచాయత్ రాజ్పై వివిధ కమిటీలను కాలక్రమానుసారంగా అమర్చండి అని అడగడం జరిగిందండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి DBCA అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 91వ ప్రశ్న. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1 జూన్ 1993 అండి. అదే 73వ రాజ్యాంగ సవరణ చట్టం మాత్రం 24 ఏప్రిల్ 1993 అండి. ఇక 92వ ప్రశ్న చూడండి. క్రింది వాణిలో సరైనవేవి అని అడుగుతున్నారు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ కంటోన్మెంట్ చట్టాన్ని 1924లో సెంట్రల్ లెజిస్లేటివ్ ఆమోదించింది. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక 1688లో మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది అన్నాడు. ఇది రాంగ్ ఆన్సర్ అండి. 1687లో ఏర్పాటు చేశారు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి. లార్డ్ రిప్పన్ను భారతదేశంలో స్థానిక స్వపరిపాలన యొక్క పితామహుడిగా పరిగణిస్తారన్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు సి అండి. ఇక మరొక ప్రశ్న 93వ ప్రశ్న. 1999లో జరిగినటువంటి ఇందులో సరైనది కానిది గుర్తించండి అంటున్నాడు. ఆప్షన్ బి అనేది సరికాదండి. మొదటి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోవాలో మొత్తంగా తొలిసారి ఈవీఎంలను వినియోగించారన్నారు. అదే 1998లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ఈవీఎంలను ఉపయోగించారన్నారు. ఇక్కడ గుజరాత్ అనేది రాంగ్ అని గుర్తుంచుకోండి. ఇక 95వ ప్రశ్నను జతపరచండి అని అడుగుతున్నారండి. ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలు అదేవిధంగా కమిటీలు అండి. ఇందులో వోహ్రా కమిటీ వచ్చేసి నేరానికి సంబంధించి నేరం మరియు రాజకీయాల మధ్య అనుబంధం. విధంగా ఇంద్రజిత్ గుప్తా కమిటీ వచ్చేసి B3 అండి. ఎన్నికల రాష్ట్ర విధులు. అదే దినేష్ గోస్వామి కమిటీ వచ్చేసి ఎన్నికల సంస్కరణలు అండి. అదేవిధంగా JS వర్మ కమిటీ వచ్చేసి క్రిమినల్ చట్టానికి సవరణలు. ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. ఇక 96వ ప్రశ్న చూడండి. భారత ఎన్నికల కమిషన్కు సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరైనవి అని అడుగుతున్నారండి. ఇందులో స్టేట్మెంట్లు 3 ఇవ్వడం జరిగింది. చూడండి. భారత ఎన్నికల సంఘంలో 3 సభ్యులు ఉంటారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. భారత ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ అన్నారు. ఇది కరెక్ట్ కాబట్టి ఏ మరియు శ్రీ కరెక్ట్ ఆన్సర్. ఇక 97వ ప్రశ్న. దిగువ జాబితాలో ఎన్ని రాజ్యాంగ సంస్థలు ఉన్నాయని అడుగుతున్నాడు. రాజ్యాంగ సంస్థలు ఉన్నాయంటే కేవలం ఒకే ఒక్కటి మాత్రమే ఉందండి. ఇందులో నీతి ఆయోగ్ కేవలం సలహా సంఘమే. మైనార్టీ జాతీయ కమిషన్ కాదండి. కేవలం రాజ్యాంగ సంస్థ. భాషా మైనార్టీలకు ప్రత్యేక అధికారం అనేది మాత్రమే రాజ్యాంగ సంస్థ కాబట్టి ఆప్షన్ వచ్చేసి 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఇక 98వ ప్రశ్న చూడండి. 91వ సవరణ చట్టం 2003 ప్రకారం కేంద్ర మంత్రిమండలిలో మంత్రుల సంఖ్య యొక్క లోక్సభలో మొత్తం బలంలో ఎంత శాతానికి మించకూడదు అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 15% అనేది మంత్రుల యొక్క సంఖ్య అనేది దాటకూడదు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4 అనేది కరెక్టు. ఇక 99వ ప్రశ్న చూడండి. 99వ ప్రశ్న. ఇండియన్ యూనియన్ను కేంద్రీకృత ధోరణితో కూడినటువంటి సమైక్య వ్యవస్థగా ఎవరు అభివర్ణించారంటే ఆప్షన్ 1 వచ్చేసి ఐవర్ జెన్నింగ్స్ గారు అభివర్ణించడం జరిగింది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక 100వ ప్రశ్న అండి. భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం అనేది క్రింది వారిలో ఎవరికి ఉంటుంది అంటే కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందండి. లా కమిషన్, భారత రాష్ట్రపతి కొలిజియం కాదు అని గుర్తుంచుకోండి. ఇవండి ముఖ్యమైన 100 ప్రశ్నలను మనం మొదటి
అవగాహనను కల్పించాలనే ఉద్దేశంతోటి ఈ యొక్క వీడియోని చేయడం జరిగిందండి. ఏదైతే ఏపీపీఎస్సీ వారు ఇచ్చేటువంటి ఫైనల్ కీ అనేదే ప్రామాణికంగా తీసుకోండి. ఇది కేవలం మీకు అవగాహనను కల్పించాలనే ఉద్దేశంతోటే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాలనైతే గుర్తుంచుకోండి. ఇవే ఫైనల్‌గా భావించకండి. థాంక్ యూ.